ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా కానీ మీకు మొటిమలు తగ్గట్లేదా? ఎన్ని రకాలైన టాబ్లెట్స్ తీసుకున్నా కానీ, క్రీమ్స్ వాడుతున్నా కానీ, ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకుంటున్నా కానీ మొటిమలు తగ్గట్లేదు అనంటే, హార్మోనల్ రీజన్స్ ఒకటి మార్పు దాంతోటి అవ్వచ్చండి. అలానే మనకి లేజర్స్ కానీ, పీల్స్ కానీ చేయటంతోటి చర్మంలో మనకి నలుపు కూడా తగ్గాలి, మొటిమలు కూడా తగ్గాలి కదా అని అనుకుంటారు. కానీ అలాంటప్పుడు తగ్గలేదనంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఏ లేజర్ తీసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు అనేటివి చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. కొత్త మొటిమలు వస్తాయి, నల్ల మచ్చలుగా మారిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ మచ్చలు అనేటివి ఎప్పుడూ 6 నెలల దాకా, 8 నెలల దాకా ఉండిపోతాయి. అవి తగ్గే లోపలనే ఇంకొక మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. వీటితోటే చాలామందికి ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఆన్‌లైన్‌లో చెప్తూ ఉంటారు డాక్టర్స్ కొంతమంది, నియాసినమైడ్ సీరం పెట్టుకుంటే మొత్తం చర్మం కాలిపోయిందని, నియాసినమైడ్ సీరమ్స్ తోటి ఇలా పెట్టుకోవద్దు, ఆ సీరమ్స్ పెట్టుకోండి, ఈ సీరమ్స్ ఇలాంటివి పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ మన చర్మానికి ఏది సెట్ అవుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే టాబ్లెట్స్ తోటి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ టాబ్లెట్ పడుతుంది, ఏ టాబ్లెట్ తోటి లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇలాంటి టాబ్లెట్స్ తీసుకుంటున్నా కానీ మనకి వెనక్కి వస్తుంది అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లేజర్ పీల్స్ అనేటివి ఒక మంచి ఆప్షన్ అనమాట. అసలు లేజర్ అనే పదం వినంగానే అది చర్మం పైన ఏదో విధంగా మన చర్మాన్ని డ్యామేజ్ చేసేస్తుంది, లైట్ పడిపోతుంది, రేడియేషన్ వచ్చేస్తుంది, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చేమో, లోపల శరీరం లోపలికి చొచ్చుకుపోయి మొత్తం ఏమైనా డ్యామేజ్ చేస్తుందేమో, లాంగ్ టర్మ్లో డ్యామేజ్ చేస్తుందేమో అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. నేను కొంతమందిని ట్రీట్ చేశాను. దాంట్లో ఒక పేషెంట్ వచ్చి కూడా చెప్పారనమాట, సార్ నాకు ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, నాకు రిజల్ట్ బాగుంది, ఐఎమ్ రియలీ హ్యాపీ అని చెప్పి అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సార్, నేను అసలు ఈ లేజర్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందేమో, పీల్స్ అంటే పెద్ద ప్రాబ్లం అవుతాయేమో అని చాలామంది అపోహపడి ట్రీట్మెంట్సే తీసుకోకుండా చాలా కష్టాల్లో ఉండేవాళ్ళనమాట. ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళ చర్మం వాళ్ళకి వచ్చేసేటప్పటికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాన్ఫిడెన్స్ అనేది కూడా రిస్టోర్ అవుతూ ఉంటుందండి. మొటిమలు అనే దాంతోటి మనకి ఎటువంటివైనా ఇబ్బందులు ఉంటాయా? ఏమి ఇబ్బందులు ఉండవు. కానీ మొటిమలతోటి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళ పిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏమంటారు? ఈ మొటిమలు అనేటివి సహజంగా వచ్చేటివే, పోయేటివే, దాని గురించి ఎక్కువ చింత చేయొద్దు అని అంటారు. మొటిమలు అనేటివి ఎక్కువగా ఉంటే గనక యాక్నే లీజన్ కౌంట్ అని అంటారనమాట. అంటే మొటిమలు ఇక్కడ చీక్ భాగంలో ఎన్ని మొటిమలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. 1, 2, 3 వస్తున్నాయి అనుకోండి, దాని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ భాగంలో చీక్ పైన మీకు 7-10 కంటే మీకు ఎక్కువ మొటిమలు ఉన్నాయి, అవి పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొమిడోన్స్ ఉన్నాయి. కొమిడోన్స్ ఉన్నప్పుడు అవి వస్తున్నాయి, అలానే ఉండిపోతున్నాయి అని అంటే కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే చీమగడ్డల్లాగా కట్టేస్తున్నాయి, అలాంటప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమలు అనేటివి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం, ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. టాబ్లెట్స్ తీసుకున్నాక కూడా మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయండి కొన్ని సందర్భాల్లో. థైరాయిడ్ టాబ్లెట్స్ కానివ్వండి, సైకిల్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి తీసుకోవటం కానివ్వండి, హార్మోనల్ ఎటువంటివైనా టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు అలాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలానే స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి మొటిమలకి మనం టాబ్లెట్స్ ఇచ్చినా కానీ, లోపల నుంచి కరగదీస్తున్నా కానీ, బయట నుంచి మనం లేజర్స్ పీల్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి లేజర్స్ చేస్తాం? ఒక కార్బన్ అనే లేయర్ ఒకటి స్కిన్ పైన పెట్టేసి మనం ఆ లేజర్ తోటి మనం పీల్ ఆఫ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఆ లేజర్ తోటి మనం పీల్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే మనకు అక్కడ చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని అది రెగ్యులేట్ చేస్తుంది. సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీని అది రెగ్యులేట్ చేసి కొత్తగా కొమిడోన్స్ ఫార్మేషన్ కాకుండా అది నిరోధిస్తుందనమాట. అక్కడ మనకి ప్రివెంట్ చేయటంతో ఏమవుతుందనంటే బ్యాక్టీరియా అనేది ఇంకా ఎక్కువగా లోపలికి వెళ్ళి తినకుండా ఉండటానికని ప్రయత్నం చేస్తుందనమాట. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ స్టేజెస్లో ఉంటాయని నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. దయచేసి ఒక 5 నిమిషాలు నా ఛానల్కి వెళ్ళి అక్కడ నా పాత వీడియోస్ని సెర్చ్ చేసి రీసెంట్గా ఈ మొటిమల గురించి సిరీస్ చెప్తున్నాను, దాని గురించి అనేది చూడండి. మీకు అప్పుడు ఏ స్టేజెస్లో ఏది ఉంటుంది, ఎలా ట్రీట్మెంట్ చేయాలనే దాని గురించి కూడా నేను మీకు వివరించాను. అయితే ఈ కార్బన్ లేజర్ పీల్ అనేది ఈ విధంగా మనకి అవాయిడ్ చేస్తుంది.
అలానే మనకి బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళకుండా అవసరం లేకుండా అక్కడ ఫుడ్డే లేకుండా ఉంటే మనకి చాలా బెనిఫిట్గా అవుతుందన్నమాట. అలానే లేజర్ పీల్ చేయటంతో ఏమవుతుంది, బ్యాక్టీరియాకి అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మనకి అక్కడ చర్మంలో టెంపరేచర్ అనేది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందండి. ఈ లేజర్ చేసినప్పుడు అక్కడ టెంపరేచర్ 40-42 దాకా వెళ్తుందండి. ఆ టెంపరేచర్ తోటి మన చర్మానికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. 40-42 టెంపరేచర్ సడన్ స్పైక్ ఉండి రిడక్షన్ ఉన్నప్పుడు మనకి చర్మంలో కొల్లాజన్ కూడా రీజువనేట్ అవుతూ ఉంటుంది. సో కొల్లాజన్ అనేది రీజువనేట్ అయినప్పుడు కూడా ఏమవుతుంది, హెల్తియర్ సెల్స్ అయినప్పుడు, అలానే ఈ బ్యాక్టీరియా అనేది 37 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే ఉంటుంది కాబట్టి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయిపోయేటప్పటికి అవి డీనేచర్ అవుతాయి, వాటి గ్రోత్ని లిమిట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మార్పులు అనేటివి జరుగుతాయి లేజర్ పీల్ తోటి. కార్బన్ లేజర్ పీల్ చేసినప్పుడు కూడా అక్కడ నలుపు అనేది కూడా బెటర్గా అవుతుంది. ఎందుకంటే ఆ లేజర్ అనేది లోపలికి వెళ్ళి నలుపు అనే ఉన్న పదార్థాన్ని, మెలనిన్ అనే పదార్థం ఉంటుంది చూడండి, ఆ మెలనిన్ పదార్థాన్ని ఇరగదీస్తుంది అనమాట. అక్కడ ఇరిగిపోయిన మన మెలనిన్ తోటి ఏమవుతుంది, ఆ విరిగిపోయిన మెలనిన్ నెమ్మదిగా కణాల లోపలికి వెళ్ళి ఆ కణాల నుంచి బయటికి పడిపోతూ ఉంటుంది. సో ఆ నలుపు అనేది కూడా నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి మార్పులు రావటానికని లేజర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీనండి బ్యాక్టీరియల్ కౌంట్ని తగ్గిస్తుంది, అలానే మనకి నలుపు మచ్చలు తగ్గిస్తూ ఉంటుంది, అలానే స్కిన్ టెక్స్చర్ కూడా స్మూత్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హెల్తీ స్కిన్ రావాలి అని అంటే మనం కార్బన్ లేజర్ పీల్స్ అవి చేసుకుంటూ ఉంటాం. సార్ లేజర్ చేయించుకుంటాం కదా, మళ్ళీ నేను ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది, మరి నాకు ఎలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. మనం పీల్ చేయించుకున్నాక, కెమికల్ పీల్స్ అనేటివి మనం చేయించుకున్నాక మనం నెక్స్ట్ డే అనేది ఎండకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకి లేజర్స్ చేయించుకున్నాక చాలా జాగ్రత్తగా మనం మంచిగా స్కిన్లో మంచి బెనిఫిట్ అనేది వచ్చేస్తుందండి. డౌన్ టైం అనేది ఉండదండి, మనకి స్కిన్లో విజిబుల్గా చేంజెస్ అనేటివి ఉండవు అనమాట. సో మనం చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు, ఎంతో మార్పులు వస్తాయండి, ఎంతో మందికి కాన్ఫిడెన్స్ అనేది మనం రిస్టోర్ చేయగలిగాం. సో ఇదండి విషయం. చర్మం గురించని, మొటిమల గురించని నేను మీకు ఇవాళ కార్బన్ లేజర్ పీల్ గురించని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ దాంట్లో నేను మీకు కెమికల్ పీల్స్ అనేటివి ఏ విధంగా చర్మానికి హెల్ప్ అవుతాయి, హానికరంగా కాకుండా సేఫ్ పీల్స్ అనేటివి ఏ విధంగా చేస్తారో, చర్మానికి మంచి రీజువనేషన్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి నేను వివరిస్తానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.